ఈ దినమున దేవుని వాక్యముల నుంచి మరి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుకుందాం. 29-30 వచనాలు. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనము దేవుని పరిచర్య చేసిన కోడిని గురించి ధ్యానించబోతున్నాం. దేవుని సేవ చేసిన కోడి. కాబట్టి చూడండి, దేవుని యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు యేసుతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, మరి అయ్యా, నిన్ను బంధించి తీసుకెళ్తారని చెప్తున్నావు, నిన్ను సిలువేస్తారని చెప్తున్నారు మీరు. కానీ ఎవరు అభ్యంతరపడినా నేను మటుకు అభ్యంతరపడక నీతో పాటి ఎక్కడికైనా నేను వస్తాను, ఎక్కడికైనా ప్రయాణం చేస్తాను, నీ వెంటే నేను ఉంటాను అని చెప్తున్నప్పుడు యేసయ్య అంటున్నాడు, మరి ఈరోజు 2 సార్లు కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగను, యేసయ్య అంటే నాకు తెలియదు అనే మాటను నువ్వు 3 సార్లు చెప్తావు అని చెప్పాడంట. దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. మరి జరిగిన సంభవాలు తర్వాత మనకు తెలుసు. యేసు ప్రభువును వచ్చి మరి గెత్సేమనే తోటలో ఆయన బంధించి తీసుకుని వెళ్ళారు. మరి ప్రధాన యాజకుని యొద్ద నిలబెట్టారు. ఆయన మీద మరి ఆయనను హింసించారు, ఆయనను గుద్దారు, బాధ పెట్టారు. మరి అటువంటి సమయంలో మరి పేతురు యేసు ప్రభు ఏ స్థలంలో ఉంచబడ్డాడో ఆ స్థలంలో వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నాడట. గమనిస్తూ ఉండగా మరి 14వ అధ్యాయం, మార్కు 14వ అధ్యాయము 66-68 వచనం వరకు మనం చదివితే, పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తలలో ఒకటి వచ్చి పేతురు చలి కాసుకునుట చూచెను. అతని నిదానించి చూచి, నీవు నజరేయుడగు యేసుతో కూడా ఉండినవాడు కావా అనెను. అందుకతడు, ఆయనెవడో నేను ఎరుగను, నీవు నాకు చెప్పినది నాకు బోధపడలేదు అని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని చూస్తున్నటువంటి ఒక పనికెత్త చెప్తుంది, నువ్వు యేసయ్యతో కూడినటువంటి శిష్యుల్లో ఒకడివిలా కనిపిస్తున్నావు అని. అందుకు మరి పేతురు చెప్తున్నాడు, ఆయన ఎవరో నువ్వు చెప్పింది ఏదో నాకు అర్థం కావడం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి జారుకుంటున్నాడట. వెంటనే కోడి అక్కడ పరిచర్య చేస్తుంది. కోడి దేవుడు చెప్పిన పని ఏం చేయాలా? కూయాలి. కాబట్టి కోడి వెంటనే ఏం చేసిందంట, ఆ స్థలానికి ఎక్కడుందో అక్కడికి వచ్చి కోడి కోత కూస్తుంది. దేవుని నామానికి మహిమ. మరి అలాగే ఇంకొకసారి మనం గమనిస్తే అక్కడ మరలా 69-72 వచనాల వరకు మనం చదివితే, ఆ పనికెత్త అతను చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలుచున్న వారిలో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కానెను. కొంతసేపు అయిన తరువాత నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కావా కదా అనిరి. అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగను అని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకుంటకు మొదలుపెట్టును. వెంటనే 2వ మారు కోడి కూసెను. కనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని 3 మారు చెప్పేదని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చాడంట. దేవుని నామానికి మహిమ. కాబట్టి ఇక్కడ చూడండి, 2వసారి మరలా ఆ పడికెత్త వచ్చి చెప్తుంది, నిన్ను చూస్తుంటే ఖచ్చితంగా
మరి ఆయన శిష్యుల్లో ఒకరిగా కనబడుతున్నావు అంటే నేను కాదు. అలాగే ఇంకొక వ్యక్తి ఆయనను చూసి నువ్వు అలాగే కనిపిస్తున్నావు అన్నప్పుడు ఆ దేవుడు ఆ యేసు ఎవరో నాకు తెలియదని శపించుకొనడం బొట్టు పెట్టుకుంటుంటే రెండవసారి దేవుని పరిచర్య కోడి చేస్తుంది. ఏమని? కోడి కూత కూసిందట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2 కోడి కూతలు వినగానే వెంటనే యేసు ప్రభు ఆయనతో ఏమైతే చెప్పాడో, ముమ్మారు ఈయన ఎవరో నాకు తెలియదు అనే మాట నువ్వు కోడి 2 సార్లు కూయక మునిపే నువ్వు చెప్తావు అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని ఏడవడం ప్రారంభించాడు. ఇది మనకు చాలా మరి సామాన్యమైనటువంటి విషయంగానే అనిపించవచ్చు. కానీ ఆ సంభవాలు, ఆ పరిస్థితులు మనం గమనిస్తే ఈ పేతురు ఎక్కడ ఉంటున్నాడో ఆ స్థలమునకు ఈ కోడి వెళ్ళి పరిచర్య చేస్తుంది. ఏమని? దేవుడు 2 సార్లు కుయ్యమని చెప్పాడు. ఆ పేతురు ఎక్కడున్నాడో పేతురు దగ్గరికి నేను వెళ్ళాలి. ఆ పేతురుండే ప్రాంతంలోకి ఆ కోడి వెళ్ళి మొదటిసారి తను దేవుడెవరో తెలియదు అనగానే మొదటిసారి కూసింది. మరి అలాగే రెండోసారి ఆయన చెప్పినప్పుడు అక్కడ కోడి కూయడం లేదు. కానీ మూడోసారి చెప్పిన తరువాతే కోడి కూయడం ప్రారంభించిందట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి కోడి ఎంత చక్కగా దేవుని పరిచర్య చేస్తుంది, ఎంత చక్కగా దేవునికి లోబడుతుంది. దేవుడు సృష్టించిన వాటిలో సామాన్యమైనది కోడి, ఒక సామాన్యమైనది కోడి. మరి ఆ కోడి గురించి మనము పెద్ద విలువైన దానిగా మనం చూడం, దాన్ని మనం పట్టించుకోం. ఇంకా దాన్ని చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. కానీ ఈ కోడి దేవుని మాటకు లోబడినటువంటి ఒక అద్భుతమైన పక్షిగా పరిశుద్ధ గ్రంథంలో ఈ 4 సువార్తల్లో రాయబడింది. దేవుని నామానికి మహిమ. అటువంటి ఘనత మరి కోడికి వచ్చింది. దేవుని పరిచర్య చేసిన కోడి, మరి దేవునికి మాటకు లోబడిన కోడి అని మరి ఈ కోడి గురించి మనం చూడగలం. ఈ కోడి మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఈ కోడి దేవునికి లోబడినట్లు మనము దేవుడు అప్పగించిన దానికి ఎంతవరకు లోబడుతున్నాం అనేది మనకు ఒక పెద్ద ప్రశ్నను కోడి మనకు తెలియజేస్తుంది. కోడి ఆ ఉదయకాలం ఇంకా రాకమునిపే అది నిద్రలేచి, పగలు కాకముందే అది ఏం చేస్తుంది? లేచి అది కోడి కూస్తూ ఉంది. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి ఆ పని చేస్తూ ఉంది. హల్లెలూయా. మరి మనం ఎంతవరకు దేవుడు చెప్పిన మాటకు మనం ఎంతవరకు లోబడుతున్నాం? దేవుని మాటకు లోబడనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అతను ఒక మనిషి. ఆ మనిషి మట్టుకే దేవునికి లోబడ్డు, దేవుని మాటకు అంగీకరించడు. సకల సృష్టి దేవునికి లోబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి యేసు ప్రభు ఇంకొక స్థలంలో మనం గమనిస్తే మార్కు సువార్త 4వ అధ్యాయంలో పెద్ద గాలి తుఫాన్లో వాళ్ళు ఇరుక్కున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? 39వ వచనం చెప్తుంది. 4వ అధ్యాయం 39వ వచనం. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొనమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. కాబట్టి ఆడ గాలిని గద్దించి సముద్రంను గమ్ముగుండు అన్నప్పుడు అది గమ్ముగునిందంట. హల్లెలూయా. ఒక కోడి మట్టుకే కాదు, సృష్టి అంతా సృష్టికర్త అయిన దేవునికి లోబడుతుంది. మరి మనము ఏ విషయంలో దేవునికి లోబడుతున్నాం? కోడి దేవునికి లోబడింది, గాలి తుఫాను దేవునికి లోబడింది. అలాగే మరి ఒక స్థలంలో యేసు ప్రభు పన్ను కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు దగ్గర ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు
ఒక గేలం వేస్తే ఒక చేప ఒక షెకేల్ తీసుకొని వచ్చేస్తుంది. ఆ షెకేల్ తీసుకొని నువ్వు పన్ను కట్టేసి అంటున్నాడు దేవుడు పేతురుతో. మరి అంటే అక్కడ ఏం జరుగుతుంది? చేప దేవునికి లోబడింది, కోడి లోబడుతుంది, గాలి సముద్రాలు లోబడుతున్నాయి, చేప లోబడుతుంది, మనిషి లోబడటం లేదు. మనిషి క్రమముగా దేవుణ్ణి అనుసరించడు. ఒకరోజు ప్రార్థన చేస్తే ఇంకొక రోజు ప్రార్థన చేయడు. ఒకరోజు భయభక్తులతో దేవుని సన్నిధిలో కూర్చుంటే ఇంకొక రోజు దేవుని సన్నిధిలో కూర్చోడు. ఒకరోజు కుటుంబ ప్రార్థన చేశారంటే ఒక సంవత్సరం రోజులు ప్రార్థన చేయరు. ప్రతి విషయంలో ఒక క్రమం, దేవుని అనుసరించుటలో క్రమం అనేది మనకు ఉండాలి. దేవునికి ఇచ్చుటలో కూడా మనం క్రమముగా ఉండాలి. దేవుడు నేర్పిన ప్రతి విషయములో మనము క్రమము కలిగి ఉంటున్నామా? దేవుని వాక్యము నిన్ను క్రమపరుస్తూ ఉండగా, దేవుని వాక్యము నిన్ను ఈ విధంగా నువ్వు జీవించాలి అని నీకు నేర్పిస్తూ ఉండగా, ఎన్ని విషయాల్లో మనం క్రమంగా ఉంటున్నాం? అక్రమము చేయువారులారా అని దేవుడు చెప్తున్నాడు క్రమముగా ఉండని వారిని చూసి. అక్రమం చేయువారులు నా యొద్ద నుంచి మీరు పొండి అంటాడంట ఒక సమయంలో. మనము ఎంతవరకు దేవుడు అప్పగించిన పని మనం చేస్తున్నాం? దేవుడు నీకు అసలు ఏ పని అప్పగించాడు? ఎంతమందికి దేవుడు నాకు ఒక పని అప్పగించాడని తెలుసు? నాకేం పని అప్పగించాడు బ్రదర్, నాకేం పని అప్పగించాడు పాస్టర్ గారు? నాకేం లేదు, నాకు ప్రశాంతంగా నిద్రపోవడం, మరి ఉదయం లేచి ఏదైనా పనులు ఉంటే చూసుకోవడం, మళ్ళా రెస్ట్ తీసుకోవడం తప్పనిచ్చి ఇంకే పనులు నాకు లేవు. దానికోసమైన దేవుడు మనల్ని రక్షించుకునింది, దానికోసమైన మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టింది. దేనికోసం మనల్ని ఆయన రక్షించుకున్నాడు? నీ పని ఏంటి? అట్లీస్ట్ మీ కుటుంబం కొరకు, కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? నీవు నిజంగా మారు మనసు పొందావా? నీ రక్త సంబంధికులు రక్షణ పొందుకోవాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? అవసరమైతే ప్రార్థన, అవసరం లేకపోతే ప్రార్థన లేని జీవితాలుగా మనం ఉంటున్నామా? నశించిపోయే ఆత్మల పట్ల ఏదైనా భారం ఏమైనా ఉందా? నాకు ఏ పని అప్పగించకుండా నేను ఊరికే జీవించడానికి దేవుడు నన్ను రక్షించుకున్నాడు అని నువ్వు అనుకుంటున్నట్లయితే అదొక పెద్ద అబద్ధం. ఒక కోడికే దేవుడు పని అప్పగిస్తున్నప్పుడు, ఒక చేపకు పని అప్పగిస్తున్నప్పుడు దాని కొరకు ఆయన రక్తం కార్చలేదు, ప్రాణం పెట్టలేదు. నిన్ను రక్షించడానికి తన రక్తమంతటిని కార్చి భయంకరమైన నింద అవమానాలు శిలువ మీద పొందుకొని ప్రాణాన్నే బలిగా అర్పించినప్పుడు మరి మనకి ఏ పని అప్పగించలేదు ఆయన? కోడి దేవుడు అప్పగించిన పనికి లోబడి ఆ పేతురు అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఆ పేతురు యొద్దకు అది పరిగెత్తిందంత. కోడి పేతురు యొద్దకు పరిగెత్తి అతను ఎప్పుడు అబద్ధం చెప్తాడా అని ఎదురు చూసింది. అతను మొదటి అబద్ధం చెప్పిన వెంటనే కోడి కూత కూసింది. దానికంటే ముందు కూసింటే ఏమై ఉంటుంది? అబద్ధం చెప్పకముందే కోడి కనుక కూసి ఉంటే అది దేవునికి లోబడని కోడి అయిపోయింది. కానీ దేవుడు ఎప్పుడు కోయమని చెప్పాడో అప్పుడే కోడి కూస్తుందంట. అబద్ధం చెప్పిన తర్వాత, 2 అబద్ధాలు అయిన తర్వాత, ఎంత కరెక్ట్గా అతను ఆ స్థలం నుంచి వేరే స్థలానికి వెళ్తున్నా కూడా అతన్ని అనుసరించినటువంటి కోడి, దేవుని మాటకు లోబడినటువంటి కోడి. నువ్వు దేవునికి లోబడిన ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉన్నావా? క్రమము లేని జీవితాలు జీవిస్తున్నామా? లోబడని జీవితాలు మన జీవితంలో సామాన్యమైపోయినాయా? ఇష్టానుసారమైనటువంటి జీవితం నేను జీవిస్తాను, దానికోసం నేను రక్షణ పొందుకుంది అని మనం అనుకుంటున్నామా?
జాగ్రత్త. మనం చేసే ప్రతి క్రియకు కూడా లెక్క చెప్పవలసిన దినం ఒకరోజు ఉంటుంది. కోడికి అప్పగించిన పని కోడి చేసి దేవుని దగ్గర, అయ్యా నువ్వు చెప్పిన పని ప్రకారం నేను 2 సార్లు కోత కూశాను, అయిపోయింది నా పని, నేను పర్ఫెక్ట్గా చేశానయ్యా అని ఆ కోడి దేవుని దగ్గర ఖచ్చితంగా ఒక మంచి మన్ననలు పొందుకొని ఉండొచ్చు. నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనకు దేవుడు అప్పగించిన పని ఏంటి? వ్యర్థమైన విషయాల్లో సమయాన్ని వృధా చేసుకుంటూ, వ్యర్థమైన పనులు చేసుకుంటూ, వ్యర్థమైన విషయాల గురించి ఆలోచిస్తూ జీవితకాలం అంతా వ్యర్థపరచడానికే దేవుడు కల్వారి శిలువలో నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన రక్తం కార్చింది వ్యర్థం చేయడానికే అనే విధంగా మనం ఉంటే మనలను దేవుడు లెక్క అడగడా? నీకు అప్పగించిన పని ఏమనుకుంటున్నావు? నాకే పని అప్పగించలేదనే ధీమాతో మనం ఉంటున్నామా? దేవుడు సృష్టించిన ప్రతి దానికి ఒక పనిని అప్పగించాడంట. సూర్యుడికి దేవుడు ఏం చేశాడు? ప్రతి దినము నువ్వు తూర్పున ఉదయించాలి, పడమరన అస్తమించాలి. సూర్యునికి ఒక పని అప్పగించినప్పుడు నీ కొరకు ప్రాణమే పెట్టినటువంటి దేవుడు నీకు అప్పగించిన పని ఏంటి? కుటుంబం పట్ల నీ బాధ్యత ఏంటి? సమాజం పట్ల నీ బాధ్యత ఏంటి? దేవుని విషయాల్లో ఎంత నమ్మకంగా నీవు ఉంటున్నావు? కోడి నమ్మకముగా దేవుని కొరకు కోత కూసింది. చాప నమ్మకముగా దేవునికి షెకేలు తెచ్చి ఇచ్చింది. గాలి తుఫాను నమ్మకంగా దేవుని మాటకు లోబడ్డాయి. నీవు నేను లోబడుతున్నామా? దేవుడి పని చెయ్యొద్దు అంటే మనం చేయకుండా ఉంటున్నామా? అదే మరలా చేస్తున్నామా? దేవునికి సమయం ఇవ్వండి అన్నప్పుడు సమయం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మనం ఉంటున్నామా? ఏ విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు? దేన్ని బట్టి దేవుడు నిన్ను మళ్ళా ఆశీర్వదించాలి? ఏ విషయంలో మనం నమ్మకంగా ఉన్నామని దేవుడు మనల్ని దీవించాలి? దేవుడు ఒక్క విషయంలో ఒక కార్యం చేయలేదు అని అంటే అది ఎక్కడ లేని బాధ, కోపం తన్నుకొస్తుంటుంది. ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు దేవునికి? చాలాసార్లు ఆయన కనికరము, జాలిని బట్టి మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. కోడి మన జీవితాన్ని ప్రశ్నిస్తుంది ఈరోజు. నేను దేవుని పరిచర్య చేశాను, నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? అది ఆ అర్ధరాత్రి సమయంలో అంతమంది జనాలు, మరి అక్కడ ఉన్నటువంటి రచ్చ గొడవలు జరుగుతున్నాయి. ఆ యేసు ప్రభువుని బంధించారని చెప్పి ఆడ జనాలు గుంపులుగా కూడున్నారు. వారి మధ్యలో ఇది పేతురు యొద్దకు వెళ్ళి కోత కూస్తుంది. పేతురికి వినపడేటట్టు కోత కూస్తుంది. కరెక్ట్గా ఆయన ఎప్పుడైతే ఎరగనని చెప్తాడో ఆ చెప్పిన తర్వాతే కోత కూస్తుంది. నువ్వు దేవుడి చెప్పిన పని చేస్తున్నావా? దేవుడి చేయమన్న స్థలానికి వెళ్తున్నావా? ఏ విషయంలో నువ్వు బాధ్యత కలిగి నిలబడుతున్నావు? యేసు ప్రభు బాధ్యత కలిగిన కుమారుడిగా ప్రాణం పెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన చేసిన కార్యం చూసి మనం ఏమి నేర్చుకున్నామని ఇంతకాలం మనము లోబడకుండా ఉంటా ఉన్నాం. దేవుడు ఏం చేస్తాడంట? లోబడనొల్లని ప్రజల వైపు తన చేతులు చాస్తాడంట. యెషయా గ్రంథం 65:2లో చెప్తుంది. లోబడనొల్లని ప్రజలు ఇకనైనా లోబడండి, ఇకనైనా మారు మనసు పొందండి. దేవుడు మరి నేను ఇష్టానుసారంగా జీవిస్తున్నా కూడా నన్ను ప్రశ్నించడం లేదు. అదే మనిషి అయితే నేను ఇష్టానుసారంగా ఉంటే వెంటనే ప్రశ్నిస్తాడు, ఎందుకు ఇట్లా ఉంటున్నావని. దేవుడు ప్రశ్నించడం లేదు అని అది దేవుని బలహీనత అనుకుంటున్నారేమో. దేవుడు ప్రతిదాన్ని లెక్క రాస్తూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని లెక్క రాస్తూ ఉన్నాడు. ఆయన తగిన కాలంలో ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు. నేను ఆ రోజు కూయమంటే నువ్వు కూయలేదు, ఆ రోజు అక్కడికి వెళ్ళి నిలబడమంటే అక్కడ నిలబడలేదు, ఈ పని చేయొద్దు అన్నప్పుడు నువ్వు చేశావు, ఈ విధంగా జీవించొద్దంటే జీవిస్తూ ఉన్నావు,
సమయాన్ని క్రమాన్ని పాటించమంటే నువ్వు పాటించడం లేదు. నాకు చెందాల్సినవి విషయాల్లో నువ్వు నమ్మకంగా, నాకు ఇవ్వాల్సిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండడం లేదు. ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక కోడి అనుకుంటాం మనం. ఆ కోడి దేవుడు చెప్పిన సమయంలో చెప్పిన స్థలంలో కోత కూస్తుంది. అది చెప్పిన వ్యక్తి వద్దకు వెళ్ళి కోత కూస్తుంది. ఎక్కడ మనం కరెక్ట్గా ఉన్నా? ఎందుకు మనం దేవునికి లోబడడం లేదు? అలసత్వమా? ఏముందిలే దేవునికి లోబడ్డంలో అని మనం అనుకుంటున్నామా? ఈ పాస్టర్ చెప్తానే ఉంటాడు, నా ఇష్టానుసారంగా నేను జీవించాలి, కానీ ఆయన చెప్పినట్టు లేకపోతే దేవుడు చెప్పినట్లు నేనెందుకు లోబడాలి అనుకుంటున్నామా మనం? జాగ్రత్త. ప్రతిదానికి లెక్క చెప్పే దినం ఒకటి ఉంటుంది. అందుకే దేవుడు చెప్తాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభించబడుతుందంట. తీర్పు అన్యజనులకు కాదు, మొట్టమొదట తన ఇంటి దగ్గర అనగా దేవుని బిడ్డల యొద్ద స్టార్ట్ చేస్తాడంట ఆయన. హల్లెలూయా. మనము దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు అంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, నేను నీకు అప్పగించిన కొంచెం పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అంటాడు. అలాగే శ్రద్ధ లేకుండా మనం కనుక దేవుని పని చేస్తే ఏమంటది దేవుని వాక్యం? ఇర్మియా గ్రంథం 48:10 చెప్తుంది, దేవుని పని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడంట. దేవునికి లోబడకుండా ఉండేవాడు ఎటువంటి వాడు? శాపగ్రస్తుడు. మరలా దేవుడు చెప్తున్నా కూడా అశ్రద్ధ, అలసత్వం చెప్తూనే ఉంటారు. అంతే, నేను నా విధానం నాదే అనే విధంగా ఉండేవాళ్ళు దేవుడు ఒకటే చెప్తున్నాడు, శాపగ్రస్తులు అయిపోతారు. దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క అద్భుతమైన రక్షణ పొందుకున్నప్పుడు దేవునికి లోబడాలి. నిన్ను ఇటు రక్షణలో నడిపించడానికి ఆయన చేసిన గొప్ప బలియాగాన్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కోడి, నన్ను సృష్టించిన దేవుడు ఒక పని చెప్పాడు, నేను పరిగెత్తిపోయి ఆ పని చేయాలని ఆ కోడిపై పని చేసిందంట. మరి మన కొరకు ప్రాణమే పెట్టిన సృష్టికర్తకు మనం ఏ పని చేస్తున్నాం? ఏ పని చేయడు మానవుడు. అదే చాలా బాధాకరమైన విషయం. ఏ విషయంలో దేవునికి లోబడ్డం, కానీ దేవుడు వాళ్ళకి అన్ని విషయాల్లో కార్యాలు చేయాలా? మార్చుకుందాం. కోడిని చూసి మనం తెలివి తెచ్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఒక కోడి నువ్వు చెప్పిన స్థలానికి వెళ్ళి చెప్పిన వ్యక్తి ఎదుట చెప్పిన సమయములో కూస్తూ ఉందయ్యా. అది మాకు ఒక సామాన్యంగానే ఉండొచ్చు, కానీ అది దేవుని పరిచర్య చేసిన ఒక నమ్మకమైన కోడి. ఈ దినము అది మమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీరు దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉన్నారా? నమ్మకంగా దేవుని పని చేస్తున్నారా? ఏ విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారు? ఎంతవరకు దేవునికి లోబడుతున్నారు? నైనా తండ్రి, మేము ఇంకా దేవునికి యందు నమ్మకస్తులుగా ఉండేందుకు సహాయం చేయి. ఏ విషయాల్లో మార్పు చేసుకోవాలో ఆ విషయాల్లో మార్పు చేసుకునేందుకు, ఏ విషయాల్లో లోబడలేదో ఆ విషయంలో సరి చేసుకొని నీకు లోబడే మనస్తత్వం మాకు అనుగ్రహించమని ఈ వాక్యంతో మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయనా తండ్రి, నీ సాక్షులుగా మేము నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.